హలో అండి. వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు సింపుల్‌గా క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. దీనికి కావాల్సినవైతే కప్పు క్యారెట్, కప్పు పాలు, అరకప్పు బెల్లము, 10 బాదం పప్పులు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. 10 కిస్మిస్, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను కుక్కర్‌ని తీసుకుంటున్నాను. మీరు కుక్కర్ ప్రెస్ గిన్నెలైనా చేసుకోవచ్చు. 1 స్పూన్ నెయ్యిని వేసుకొని బాదంని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదే నెయ్యిలో క్యారెట్ ముక్కల్ని వేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటున్నాను. 5 నిమిషాలు అయితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత కప్పు పాలు పోసుకుంటున్నాను. పాలు పోసుకున్న వెంటనే కుక్కర్‌కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. 3 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని ఉడికిన క్యారెట్ ముక్కల్ని స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోండి. కొంచెం పలుకుగా ఉంటుంది ఇలా స్మాష్ చేసుకుంటే. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బెల్లాన్ని అరకప్పు వరకు వేసుకుంటున్నాను. మీ స్వీట్‌నెస్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని క్యారెట్‌ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికి కొద్దిగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం దగ్గరగా అయినప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇంకొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కూడా వాటర్ లేకుండా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు అయిపోయినప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.